హలో శ్రవణ గారు. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? సూపర్గా ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. గుడ్. సార్, చాలామంది రియల్ ఎస్టేట్లో టీమ్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కింద ఒక 20 మందిని 30 మందిని పెట్టుకొని ఏదైనా ప్లాట్ సేల్ చేసుకోవడం కోసం టీం పెట్టుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఏంటంటే ఈ టీమ్ లీడర్స్ టీం విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారండి. కరెక్ట్. ఎలా అంటే అంతమందిని బిల్డ్ చేసుకున్న తర్వాత కూడా వర్క్ అవ్వట్లేదు, ఫెయిల్ అయిపోతున్నారు, అందరు వెళ్ళిపోయారు అనే రకంగా ఫీల్ అయిపోతుంటారు. అసలు నిజంగా ఒక టీంని బిల్డ్ చేసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని తీసుకెళ్ళాలి, రన్ చేయాలి అంటే మన దగ్గర ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అండ్ ఎలాంటి స్కిల్స్ ఉండాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది? యా, ఇది ఒక అద్భుతమైన క్వశ్చన్ అండి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఎస్, టీమ్స్ బిల్డ్ చేసుకుంటున్నారు కానీ నిలబెట్టుకోవట్లేదు. అంటే నిలబెట్టుకోవట్లేదు. అవును. ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళు కరెక్ట్గా టీం బిల్డ్ చేయలేరు. ఎందుకంటే ఏదో ఒకటే దాంట్లో వెళ్తూ ఉన్నారు. ఎంతసేపు ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. దోస్తులు అంటే దోసుకొని పోతారు జనరల్గా. ఈ దోస్తుల మీద డిపెండ్ కావద్దు రియల్ ఎస్టేట్ చేయాలంటే. దోస్తులను కొంతవరకు మాత్రమే. ఓకే. సో మనకి నోన్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారా, అన్నోన్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారా? జనరల్గా ఏమవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ లీడర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అనే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. జనరల్ దీన్ని తెలుగులో చెప్పాలంటే దోస్తులు అంటారు. ఓకే, దోస్త్ అంటే హిందీలో కూడా అంటారు. ఓకే, సో ఈ దోస్తులు కలిసి ఆ లీడర్ని దోసుకొని పోతారు ఆఖరికి. అలా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, నోన్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారా, అన్నోన్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారా? అన్నోన్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. అన్నోన్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు, రైట్. సో ఈ అన్నోన్ పర్సన్స్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు వీళ్ళు? మరి ఎంతసేపు వీళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? అన్నోన్ పర్సన్స్ మీద ఫోకస్ చేసినప్పుడే మీ టీం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ అన్నోన్ పర్సన్స్లో మీరు ఫోకస్ చేయాలి అన్నప్పుడు కొద్దిగా మనం డిజిటల్గా ఎదగాలి. ఓకే, తర్వాత ప్రమోషన్స్ చేసుకోవాలి. ఓకే, డిఫరెంట్ ప్రొఫైల్స్లో మీ ప్రొఫైల్ ఉండాలి. లెట్స్ సే ప్లాట్ఫామ్స్ పైన లింక్డ్ఇన్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్లో ఎక్కడైనా సరే మీ ప్రొఫైల్ కనబడతా ఉండాలి. అప్పుడు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి డైరెక్ట్ మీకు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు టీం బిల్డ్ చేసుకోవచ్చు. వీళ్ళు దీన్ని ఏమంటారంటే సార్, టీమ్ బిల్డింగ్లో డైవర్సిఫైడ్ గ్రూప్ అంటారనమాట. ఈ డైవర్సిఫైడ్ గ్రూప్లో వీళ్ళు వెళ్ళట్లేదు, అందుకే ఫెయిల్ అయిపోతున్నారు. ఈ డైవర్సిఫైడ్ గ్రూప్ అంటే ఏంటి? మీ టీంలో మార్వాడి ఉన్నారా? ఉండరు. మీ టీంలో ఒక ముస్లిం ఉన్నారా? ఉండరు. మీ టీంలో ఎంతసేపు దోస్తులే ఉంటారు. మీ టీంలో ఒక వెజిటేబుల్ వెండర్ ఉన్నాడా? ఉండడు. మీ టీంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడా? ఉండడు. మీ టీంలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడా? ఉంటాడు. ఈయన ఉంటాడు. కానీ వీళ్ళందరూ మర్చిపోయారు. వీళ్ళు ఎప్పుడైనా సరే డైవర్సిఫైడ్ గ్రూప్స్ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఎంతసేపు దోస్తులు అంటారు, చుట్టాలు అంటారు. చుట్టాలు అందరూ కలిసి కూడా మేము చుట్టుకుపోతారు, తెలియదు మీకు అది. సో అందుకే ఇవన్నీ ఇబ్బందులు పడి రియల్ ఎస్టేట్ కంపెనీస్లలో టీమ్ బిల్డింగ్ పైన చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. టీం ఉండలేకపోతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ అండి, డైవర్సిఫైడ్ గ్రూప్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రొఫైలింగ్ చేయాలి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ని మన టీంలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఆయన క్యాపబిలిటీ ఏంటి, ఆయన స్కిల్ సెట్ ఏంటి, ఆయన దేంట్లో బాగా పనిచేయగలుగుతాడు అనే దానిపైన మీరు మీ మైండ్లో అతన్ని ప్రొఫైలింగ్ చేసుకోవాలి, అతన్ని అడగడం కాదు. ఓకే, ఇప్పుడు నేను వెంకట్ గారి దగ్గరికి వెళ్తున్నా, ఈ వెంకట్ గారు నాకు ఎలా ఉపయోగపడతారు అనేది చెప్పి మీకు మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా మీ మైండ్ సెట్కి మీరు క్వశ్చన్స్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఆయన గురించి మీకు అర్థమవుతుంది. ఎంతసేపు ఒక చిన్న పర్సన్ కూడా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో ఎంటర్ చేస్తున్నారు. ఆయన ద్వారా ఏమి బిజినెస్ కాదు సార్, 100% ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను. బిజినెస్ చేయాలన్నప్పుడు బిజినెస్ ఓనర్స్ని తీసుకురావాలి. ఓకే, రియల్ ఎస్టేట్ బిజినెస్ అద్భుతంగా రావాలంటే, 1 కోట్ల రూపాయలు సంపాదించాలన్నప్పుడు బిజినెస్ ఓనర్స్ని తీసుకురావాలి. తర్వాత టాప్ మోస్ట్ ఎంప్లాయీస్ని తీసుకురావాలి. ఒక వెజిటేబుల్ సెల్లర్స్ని తీసుకురావాలి. ఒక ఫ్రూట్ సెల్లర్స్ని తీసుకురావాలి. ఒక మార్వాడిని తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చినప్పుడు అద్భుతంగా మీ రియల్ ఎస్టేట్ అనేది ఉండబోతుంది. ఓకే, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కమ్యూనిటీస్లలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? కమ్యూనిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ ఉంటాయి, అందులో మీరు మెంబర్షిప్ తీసుకున్నారా? తీసుకోరు. మీరు ఎట్లా టీం బిల్డ్ అవుతుందండి? మీకు ఎట్లా టీం నిలబడుతుంది? మీకు నిలబడదు కదా. సో అసోసియేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎలాంటి అసోసియేషన్లు ఉంటే అలాంటి నెట్వర్క్ మీకు బిల్డ్ అవుతూ ఉంటుంది. నెట్వర్క్ బిల్డ్ అయిందంటే ఆటోమేటిక్గా మీకు నెట్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నెట్వర్క్ని పెంచుకుంటున్నారు కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు వీళ్ళు కూడా. సో అండ్ ఇక్కడ ఏంటంటే సార్, ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రియల్ ఎస్టేట్లో. ఓకే, ఎంత ఎమోషనల్గా మాట్లాడితే అంత మోషన్ ఉంటుంది సార్. మోషన్ అంటే కదలిక. ఈ బిజినెస్లో కదలిక ఉండాలంటే మోషన్ ఉండాలి. ఎమోషన్స్తో పాటు మోషన్ ఉన్నప్పుడు మాత్రమే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతూ ఉంటాం. సో హ్యాపీగా మాట్లాడాలి, వాళ్ళ పర్సనల్ హిస్టరీ తెలుసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారు, ఎలాంటి బిజినెస్ చేస్తున్నాడు. సో ఇవన్నీ తెలుసుకొని ఆయన కొంచెం మనం హ్యాండ్ హోల్డింగ్ కనుక చేస్తే ఇట్లా డెఫినెట్గా ఆయన మీతో పాటు ఉంటాడు. సార్ మీ అప్పుల నుంచి నేను బయటకు తీసుకొస్తాను సార్ అని చెప్పండి, ఒక మాట ధైర్యం ఏంటి అంతే. యాజ్ అ లీడర్గా సార్ మీకు మంచి దారి చూపిస్తాను, మీకు ఒక మంచి లైఫ్ని ఇవ్వబోతున్నాను నేను అని చెప్పేసి ప్రతిరోజు మీరు మోటివేట్ చేస్తూ ఉండండి. మార్నింగ్ లేవగానే వాళ్ళకి కాల్ చేసి ఈవినింగ్ ఒకసారి మాట్లాడితే చాలు. ఆ ధైర్యం అనేది భలే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మోరల్ సపోర్ట్ అంటారు. ఆ మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేక చాలా మంది బలపడుతున్నారు.
ఓకే. సో ఇలా చేస్తే కనుక డెఫినెట్గా మీ టీం అనేది అద్భుతంగా ఉండబోతుంది. రేపటి రోజులలో అసలు ఒక వీడియోలో చూసానండి భలే చెప్పాడు అనకపోతే మాత్రం ఇంకా మీరు క్వశ్చన్ చేయొచ్చు నాకు డైరెక్ట్గా. ఎస్ సార్, ఇక్కడ మెయిన్గా వీళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి సార్? మేజర్ మిస్టేక్స్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, టీం వస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళతో పర్సనల్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఇది మెయిన్ ప్రాబ్లం. ఓకే. తర్వాత ట్రైనింగ్ కూడా కరెక్ట్ ఇవ్వలేకపోతున్నారు. వస్తున్నారు, ఓకే, కంపెనీ గురించి చెప్తున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు, కానీ ఈ ప్రోడక్ట్ని ఎలా సెల్ చేయాలనేది వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. ఓకే. టెక్నిక్స్ చెప్పాలి, కొంచెం కోర్సెస్ అటెండ్ అవ్వమని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఒక సైట్కి తీసుకెళ్ళి సైట్లో ఒక ఇన్వెస్టర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పలేకపోతున్నారు. సైట్ అంటే ఎందుకు కూడా ఇప్పటికి కూడా తెలియదు. అవును. సైట్ని ఇప్పటికి కూడా సైడ్ అంటారు కొంతమంది, SIDE సైడ్ అంటారు. అది తప్పది చాలా. సైట్ SITE సైట్. ఈ సైట్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియలేకపోతుంది జనరల్గా. సో అందువల్ల వీళ్ళందరూ ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? లీడర్స్ పైన ఉంది, కంపెనీ మేనేజ్మెంట్ పైన ఉంది. డెఫినెట్గా. ఇదండి సార్, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, లైక్ చాలామంది టీంలో ఉన్న తర్వాత, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు టీం ఉంది, నా కింద ఒక 20 మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళు సేల్ చేసిన తర్వాత కూడా కొంతమంది డబ్బులు ఇవ్వట్లేదు, మోసం చేస్తున్నారు అనే రకంగా థింక్ చేస్తూ ఉంటారు. అంటే అలాంటివి జరుగుతూ ఉంటాయి కూడా రియల్ ఎస్టేట్లో, నేను విన్నాను. ఇది నిజమేనా? ఎలాంటివి జరుగుతాయి? వాస్తవం అండి. 20 మంది ఉన్నారు ఇతని కింద, కానీ ఈ 20 మంది ఏంటంటే ఏ కంపెనీలో జాయిన్ అయ్యారు, ఓకే, లీడర్ ఎలాంటి వాడు, ఇతని హిస్టరీ ఏంది, కంపెనీ హిస్టరీ ఏంది, పేమెంట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని జాయిన్ అవ్వాలి. ఏదో రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పేసి ఇమీడియట్గా గ్రాప్ చేసుకొని జంప్ అవ్వడం తప్పది. ఓకే. అది ఎవరు తప్పది? జాయిన్ అవుతున్న వాళ్ళు తప్పది. 100%. ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి, ఈయన ప్రొఫైల్ ఏంది, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది, కంపెనీ ఎలా ఉంది, కంపెనీ గతంలో ఎలా ఉంది, రానున్న రోజుల్లో వీళ్ళ కంపెనీ విజన్ ఏముంది, కంపెనీలో రిజిస్ట్రేషన్స్ కరెక్ట్గా చేస్తున్నారా, పేమెంట్స్ కరెక్ట్ ఇస్తున్నారా, డెవలప్మెంట్ అద్భుతంగా చేస్తున్నారా అనేది చూసుకోవాలి. ఓకే. చూసుకున్న తర్వాతనే డిసిషన్ తీసుకోవాలి. అలా చేయట్లేదు కాబట్టి వీళ్ళు డబ్బులు రావట్లేదు. ఏదైతే డబ్బులు వస్తాయో కంపెనీ తీసేసుకుంటుంది ఇంకంతే ఆటోమేటిక్గా. లేదా లీడర్ తీసుకుంటాడు. లేదా లీడర్ ఏం చెప్తాడు, సార్ కంపెనీ నాకు ఇవ్వట్లేదు సార్, మీకు నేను ఎలా ఇవ్వాలి డబ్బులు, అంతే. సింపుల్గా అయిపోయింది ఆన్సర్ అక్కడే. అంతే. ఇతను 10 సార్లు తిరుగుతాడు, ఆ చెప్పులు అరిగిపోతాయి కూడా. మళ్ళీ ఆ చెప్పులు అప్పు చేసుకుని కొనుక్కోవాలి. అయ్యో నేను ఇంత కష్టపడ్డా సార్ అంటాడు. ఇంకా తర్వాత ఇంత కష్టపడి ఇలా చేశారు సార్, నేనేం చేయాలి సార్, మరి ఆయన ఇవ్వకపోతే నేనేం చేయాలి, రండి సార్ మాట్లాడదాం అంటాడు. కానీ సార్, నాకు ముందే తెలియదు, నేను చేశాను, సేల్ చేశాను, నాకు డబ్బులు ఇవ్వలేదు, మోసం చేస్తున్నారు అనే రకంగా అనుకుంటూ ఉంటారు. అవతల వాడు కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే ఎలా సార్ అసలు? అంటే ముందే మనం ఎలా పరిగణిస్తాం అతను? అంటే కంపెనీ హిస్టరీ చూడాలి. ఈ కంపెనీలో ఈ పర్సన్ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు, వీళ్ళ టీం ఎలాంటి టీము, ఈ టీం ద్వారా ఎంత బిజినెస్ వచ్చింది కంపెనీకి, ఎంత బిజినెస్ వస్తే వీళ్ళ ఎవరైతే 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఈ 20 మెంబర్స్ కనీసం ఏమన్నా మంత్లీ ఒక 1 lakh ఇన్కమ్ తీసుకున్నారా, వీళ్ళు ఇన్సెంటివ్స్ వచ్చాయా లేదా అనేది ఒకసారి ఒక్కరికి ఇద్దరిని అడగాలి. కంపెనీ మీటింగ్ జరుగుతూ ఉంటాయి జనరల్గా, అప్పుడు చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారు. సో అలా మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోతుంది కంపెనీ స్ట్రెంత్ ఏందన్నది, లీడర్ స్ట్రెంత్ ఏందో కూడా అర్థమైపోతుంది. ఇది సింపుల్ అండి, కానీ వీళ్ళు అడగలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అలా చేయకండి దయచేసి. మీరు చేయాలనుకున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి, లీడర్తో కరెక్ట్గా మాట్లాడండి, లీడర్ దగ్గర అవసరమైతే ఒక కమిట్మెంట్ తీసుకోండి, పేపర్లో ఆయనతో సిగ్నేచర్ తీసుకోండి. మీరు జాయిన్ అవుతున్నట్టుగా ఒక పేపర్ మీద ఉంటే 100% మీకు అది మంచి దారిలో తీసుకెళ్తుంది, మిమ్మల్ని ఇబ్బందులలో మిమ్మల్ని పెట్టకూడదు అనమాట. డెఫినెట్గా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.